ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. శివయ్య సక్సెస్ తర్వాత రామానాయుడు గారు మీకు మాట ఇచ్చినట్టే మిమ్మల్ని డైరెక్టర్ చేస్తా అన్నారు. కథ రెడీ చేసుకోమన్నారు. ఎవరికైనా కథ రెడీ చేసుకోమంటే సరే దగ్గరలో అందుబాటులో ఉన్న కథలు ఏవో పట్టుకుంటారు. బట్ దీనికంటే ముందే మీరు డైరెక్టర్ అవ్వాలనుకొని పోసాని కృష్ణమురళి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల మీద ఒట్టేపించుకొని నీ దగ్గర ఉన్న కథ నాకే ఇవ్వాలి, నేను ఎప్పటికైనా డైరెక్టర్ అయితే నాకు ఈ కథే కావాలని ఆయన చేత వాళ్ళ భార్య పిల్లల చేత కూడా వాళ్ళ మీద కూడా ఒట్టేపించారట. అవును సార్. ఏంటి ఆ కథ, ఎందుకు అంత నమ్మకం ఆ కథ మీద? అంటే సార్ అది ఆ రోజు మాకు షూటింగ్ సార్, అక్కడ గచ్చిబౌలిలో షూటింగ్ సార్. మాకు పోసన మురళి గారు రావాలండి. పోసన మురళి గారికి సహాయకుల కింద ఆకుల శివ గారు కానీ టీం చాలా పెద్దది. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉండేవారు అండి. ఆయన ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లొకేషన్కి వచ్చాడు. ఆయన అంటే ఏం డైలాగు సెట్లో అంటే ఒకసారి ఆ హీరోకి డైలాగ్ నోటు తిరగకపోయినా దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా అడిగినప్పుడు రాయడానికి ఉండాలి కదా అనేసి ఇప్పుడు మేము రైటర్ నాకు సెట్లో పెట్టేవాళ్ళం అండి. అలాగా పోసన మురళి గారు ఎక్కువ వస్తుండేవారు. ఆ రోజు మురళి గారు ఏమన్నారంటే, మహేష్ రామోజీ గారికి ఒక కథ చెప్పడానికి వెళ్తున్నాను, డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు మంచి కథ, భలే కథగా తప్పదు వాళ్ళు ఇచ్చారు, మరి నువ్వు ఏదో మేనేజ్ చేయి, మన శ్రీనివాసం పంపిస్తాను నేను ఆయన త్రివిక్రమ్ అనేసి మన లొకేషన్ పంపించారు. అంటే షూటింగ్ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయింది. ప్యాకప్ అయిన తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ నేను డైలీ మురళి గారి ఇంటికి వెళ్ళిపోవాలండి. రేపటి సీన్లు ఆ డైలాగ్ కరెక్షన్ ఏంటి మళ్ళీ ఒకసారి కూర్చుని అనమాట. కూర్చుని తీసుకుంటే మురళి గారు కొంచెం అనీజీగా ఉన్నాడు, డిసప్పాయింట్గా ఉన్నాడు. నేనే ఏమైంది సార్, ఓకేనా రామోజీ కథ అంటే ఎక్కడ ఓకే, వాళ్ళకి నచ్చలేదు కథ, పక్కన పెట్టేశారు. ఏం కాదు సార్ అంటే, మీరు చెప్పి కథ నష్టపోవడం సార్, మీరు మంచి ఫామ్లో ఉన్నారు కదా ఇప్పుడు అంటే, అదే నాకు నచ్చలేదు వాళ్ళ ఇది అంటే, ఏంటి సార్ కథ అని సింపుల్ టప్ 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 అని చెప్పాడండి. సార్ ఈ కథ సూపర్గా ఉంది సార్, ఈ కథ నేనే డైరెక్ట్ చేస్తాను, నాకు ఏమన్నా సార్ ఈ కథతో నేను డైరెక్టర్ అవుతాను, సార్ నొప్పించుకుందాం, రామారావు గారిని నొప్పించుకుందాం అంటే, అలాగా మరి కోదండరామరెడ్డి గారు ఆయనకి ఏదో కథ ఇచ్చేసాను సార్, ఫెయిల్యూర్ కథ కదా ఇంకా ఆయన దృష్టిలో ఉన్నది, ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, ఇది నేను చేసుకుంటాను సార్, ఇది మీరు మాత్రం ఎవరికి వద్దని చెప్పేసి ఆ పిల్లలు అందరం ఒట్టేయించుకున్నాను అంట. రోజు ఒట్టేయించుకుని ఆ కథ పక్కన పెట్టి ఆ తర్వాత వేసారా పోసారి గారు ఒట్టేసారా? వేసాడు. లేదు నీకు ఏం చేద్దంటే పోసాని మురళి గారికి నీకు రుణపడి ఉన్నానే మహేష్ అన్నాడండి. ఏం చేద్దంటే ఆయన డ్రీమ్ సురేష్ వర్సెస్లో కథ రాయాలని, ఓకే రైటర్ అవ్వాలని కోరికనండి. ఆయన చాలా కాలం పడి కోరిక, ఆ కోరిక నా వాళ్ళు తిరిగింది సార్, శివయ్యతో తిరిగింది. అవును, దాంతో ఆయన ఇంకా నేనంటే చాలా ఇష్టం, అంటే చాలా బాగా ప్రేమగా ఉండిపోయాడు ఆయన. ఇంకథ నా కోసం అలా పక్కన పెట్టేశాడు మనం. బట్ నాకేంటంటే ఆ కథ స్టార్ట్ అవ్వలేదు సార్. ఫస్ట్ ఈ కథ మీ దగ్గర ఉన్నప్పుడు సరే నాయుడు గారు పిలిచి వేరేదో ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. మీరు ఆ కథ మీద కూర్చున్నారు, రెండో కథ మీద కూర్చున్నారు. అది సరిగ్గా కుదరట్లేదని చెప్పి పరుచూరి గోపాలకృష్ణ గారిని తీసుకొచ్చి ఒక హీరోకి చెప్పిస్తే, ఆయన వర్షన్ ఒక హీరోకి చెప్పిస్తే కనీసం ముందుదైనా కాస్త బాగుంది కానీ ఇది అసలు బాగలేదన్నారంట. ఎవరు ఆ హీరో, ఏందా కదా? అంటే ఫస్ట్ ఏం చేసి ఈ కథ మేము చేసుకున్నాం సార్. అలాగా చేసుకున్న తర్వాత ఏమైందంటే, రామానాయుడు గారు లోపల ఒక బెంగాలీ సినిమా ఒకటి కొన్నారండి. ఆ టైంలో బెంగాలీ సినిమా ఒకటి చేస్తుండేవారండి. కొని ఆయన బాగా నచ్చేసిందండి. కొన్ని నచ్చి మహేష్ ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చేయవయ్యా అన్నారు. దెన్ నేను ఒక లవ్ స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా నాయుడు గారు చెప్పలేదు నా కథ. మేము ఈ లోపల ఈ బెంగాలీ కథ చేయమన్నారు ఏంటి అనేసి అన్ని సినిమా చూసాం సార్. చూస్తే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయండి. బహదూర్ బాద్షారి, కలికాలం, తండ్రి కొడుకుల మధ్య గొడవలు రావడం, వాళ్ళు దూరంగా పెట్టడం, కక్ష తీర్చుకోవడం, అలాగే ఉంటుంది. దీంట్లో తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల మీద కక్ష తీర్చుకుంటారు అన్నమాట. ఓకే, ఇవన్నీ చేసేసాం కదా, అది కాకుండా హెవీ కథ, పెద్దవాళ్ళ కథ. ఇది నేను కుర్రాను కదా, ఒక లవ్ స్టోరీ అనుకున్నాను కదా అనుకుంటే నాయుడు గారు, మహేష్ ఏంటి నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటండి అంటే, నేను వేరే కథ అనుకుంటున్నాను. సరే వేరే కథ అయితే ఇది వేరే డైరెక్టర్లు చేయిస్తాను, ఇది అయినతో చూద్దాం నీ సినిమా అన్నాడు. అన్నట్టు మళ్ళీ భయపడి నేను వెంటనే పోసాను మురళి గారి దగ్గరికి వెళ్ళా. సార్ మురళి గారు నాయుడు గారు ఒక సినిమా చూపించారండి, అదేమో ఇలా ఉంది కథ ఇది, బట్ ఏమో అది చేయమంటున్నారు, అనుకో రీమేక్ సినిమా చేయమంటున్నారు, అది చేయకపోతే వేరే డైరెక్టర్ చేయించుకుంటాను, అది అయిన తర్వాత సినిమా చేద్దాం అంటున్నారు, ఏం చేయమంటారు సార్? ఒక నిమిషం ఆలోచించి, వద్దొద్దు నువ్వు అది చేసి ఆ కథ చేయను. ఏంటన్నా నాయుడు గారు ఆ సినిమా స్టార్ట్ చేస్తారు, నువ్వు ఆ సినిమా పని చేయవు, అసిస్టెంట్ కూడా చేయి, దూరంగా ఉంటావు, నీకు నాయుడు గారికి తెలియకుండా దూరం పెరుగుద్ది. నేను చెప్పిన కథ చేయలేదు మహేష్ అని అలాగే దూరం పెరుగుద్ది. నువ్వు ఏ కథ చెప్పినా నాకు నచ్చదు. ఫస్ట్ థింగ్, నువ్వు ఎంత గొప్ప కథ చెప్పినా అది నచ్చదు, వద్దు ఆ కథ చేయన్నాడు. అది చాలా ఇదిగా ఉంది సార్ అంటే, రాలా ఉంది సార్ కథ అంటే, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా
కానీ నేను వెళ్ళి నాయుడు గారికి వెళ్ళి సార్ అసలు మురళి గారు చూపిందామా అంటే అసలు చూపిందాం అన్నారు. ఆయన చూశాడు, చూసి భలే ఉంది సార్ కథ, బ్రహ్మాండంగా రాస్తాను సార్. ఆయన పడిపోయి ఉన్నాడు కదా ఇండస్ట్రీలో అప్పటికి. పెదరాయిలా ఉంటుంది సార్, పెదరాయిని తీసుకొస్తాను సార్ కథ నేను. పెదరాయుడు అనగానే నాయుడు గారు ఇంకా హ్యాపీ, ఏవయ్యా మరి మహేష్ ఏంటి అని. అదే సార్ మురళి గారు నేను కూర్చుంటాం సార్ అన్నారు. అందుకని మురళి గారిని అడిగితే ఏం మురళి గారు ఏంటంటే లేదు దీన్ని వెరైటీగా చేద్దాం, మరి దీని క్యాస్టింగ్ నేను సెట్ చేస్తాను, నువ్వు అదే క్యాస్టింగ్ ఫిక్స్ అయిపోయి నువ్వు అని. దీంట్లో ఫాదర్ వేషం కృష్ణ గారిని పెట్టుకుందాం, మదర్ వేషం విజయశాంతి గారిని పెట్టుకుందాం, ఫిక్స్ అయిపోను అంటే వాళ్ళు చేస్తారంటే నేను ఒప్పిస్తాను కదా కృష్ణ గారిని అని చెప్పేసి నాయుడు గారికి అనుమతి కూడా తీసుకోకుండా కానీ నన్ను తీసుకుని కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను 14 స్టూడియోకి. దాన్ని పరిచయం చేశారు, బాగా మాట్లాడారు కూర్చుని. సార్ ఇది సార్ కథ ఎలా అనుకున్నారు, ఇది కదా సరిగా అంటే మీ గెటప్ భారతీయుడిలో కమల్ హాసన్ గారి గెటప్ సార్ మీది, తెల్ల హెయిర్ సార్, లాల్చీ పైజామా వేసుకుంటారు సార్, దాంట్లో లింగి కదా మీరు లాల్చీ పైజామా వేసుకుంటారు సార్, నోట్లో సిగరెట్కి ఎలా కాల్చుతూ ఉంటారు సార్ అని విజువలేషన్ చెప్తే ఆయన అలా భలే ఉందా గెటప్ అన్నాడు. కథ ఇలాగ ఉంటుంది సార్, బాగుంది అన్నాడు. మీ భార్య విజయశాంతి సార్ ఈ విధంగా ఉంటుంది సార్ ఇది చెప్తే ఓకే చేద్దాం అని అన్న నేను నాకు తెలియదు, నాకు హుషారు వచ్చిందని కృష్ణ గారు సరే చేద్దాం. కృష్ణ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు కథ మీద, గెటప్ కూడా మురళి గారు బాగా ఎనాలిసిస్ చెప్పారు అని అనుకుని మళ్ళీ నెక్స్ట్ నాయుడు గారి దగ్గరికి మేము స్క్రిప్ట్ వర్క్ చేసి నాయుడు దగ్గరికి వెళ్ళాం. ఎవరిని పెడదామయ్యా అని సార్ నాయుడు గారు అడిగారు పోసాన్ గారు. సార్ ఈ క్యారెక్టర్ కృష్ణ గారిని పెడదాం సార్, ఈ క్యారెక్టర్ విజయశాంతి గారిని పెడదాం సార్, మిగతా క్యారెక్టర్ వెళ్ళాలనుకుంటున్నాం సార్ అంటే కృష్ణ గారు చెయ్యాలి కదా, చేస్తాడా, ఇప్పుడు ఆయన ఇంకా హీరోగా చేస్తున్నాడు కదా, ఆయన రమ్యకృష్ణ పెట్టి ఒక సినిమా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మంత్ ఎప్పుడు రిలీజ్ అంటున్నారు, అది మరి ఏంటది మరి వర్కౌట్ అవుతుందా అది అని నేను కనుక్కుంటా సార్. కృష్ణ గారు చేస్తాను నాకు అభ్యంతరం లేదా అన్నాడు. ఆల్రెడీ మీరు కనుక్కున్నారు ఓకే అన్నాడు. అయితే పోయి కనుక్కోండి మాట్లాడి మీరు పోయి మాట్లాడి కృష్ణ గారితో అన్నాడు. వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని నాయుడు గారు ఫోన్ చేసి కృష్ణ గారితో మాట్లాడించి కథ బాగుందని మంచి లైన్ చెప్పారు చేద్దామండి అనగానే నాయుడు గారు అంటే ప్రిపేర్ అయిపోయింది. అది ఒక కాలనీ కావాలి సార్, కాలనీ సెట్ రామానాయ స్టూడియోలో నానకరంగూడలో. వెంటనే నాయుడు గారు క్రికెట్ రంగా గారిని ఆర్ట్ డైరెక్టర్ గారిని పిలిపించండి, కాలనీ సెట్ డిజైన్ చేయించి సెట్ మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ అయిపోయి డైలవేషన్ అయిపోయిందని నాయుడు గారు రీడింగ్ ఇచ్చేసామండి. ఫుల్ హ్యాపీ. అయిన తర్వాత ఏమైందంటే సినిమా ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 15-20 రోజులు ఉంటుంది అనగా మన పరుచూరి బ్రదర్స్లో గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు నాయుడు గారితో ఏమంటే మరి కృష్ణ గారి సినిమా మన రిలీజ్ అయింది కదా, ఆయన డైరెక్ట్ చేసాడు మానవుడు దానవుడు అని, ఆడలేదు సినిమా, అది రమ్యకృష్ణ పెద్ద కాస్టింగ్ కదా, మరి మీరు ఒకసారి ఆలోచించండి ఆ కథ గురించి అనేసి అన్నారు. అంటే కథ ఆయన చూసాకే చెప్పారు నాయుడు గారు. అవును, చెప్తే నాయుడు గారు కొంచెం డైనమలో పడ్డారు. పడిన తర్వాత కూడా నాయుడు గారు పెద్ద లెక్క చేయలేదండి. ఆ తర్వాత వేరే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా వేరే రకరకాలు ఇంకా స్టూడియోలో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చెప్పడం మొదలు పెట్టారు నాయుడు గారు. సార్ కామెడీ లేదు సార్ సీరియస్గా ఉంది సార్, ఇప్పుడు ఈ సినిమా చూస్తారా సార్. ఇక పక్క వర్క్ అంతా జరుగుతుంది, నాయుడు గారికి ఆలోచనలో పడిపోయి పవిత్ర బంధం సినిమా ఆయన హిందీ చేస్తున్నారు, అది షూటింగ్ వైజాగ్ అండి. దానికోసం ఆయన వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళి ఒక 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు, మహేష్ ఇంకా కథ పక్కన పెట్టేసే వేరే కథ చూడు, వేరే లవ్ స్టోరీ ఏదో ఉందన్నావు కదా, అది తీసుకురా ఒకసారి. ఏం చేస్తే అందరూ భయపెడుతున్నారయ్యా, ఇప్పుడు ఈ టైప్ సినిమాలు ఎవరు చూస్తారు, తర్వాత రెండోది మార్కెట్ లేదు కదా, కృష్ణ గారి సినిమా కంటిన్యూగా పోయాయి కదా అన్నారు, ఏమన్నా చెప్తున్నారు, కొత్త డైరెక్టర్కి అంత స్ట్రైన్ కదా, క్రేజ్ ఉండాలి కదా ప్రాజెక్ట్ అంటేనే, ఇలా చెప్తున్నావు, మంచి కథ రెడీ చేయవే నువ్వు అని. సరే అయితే మురళి దగ్గర ఒక కథ ఉంది సార్, అయితే మీరు వచ్చిందో చెప్తాను సార్. అయితే నేను ఎల్లుండి వచ్చేస్తాను చెప్పండి అని చెప్పగానే మురళి గారిని ప్రిపేర్ చేశాను. మార్నింగ్ 7:30కి రమ్మన్నాడు ఆయన గెస్ట్ సురేష్ ఆఫీస్కి అండి, రామారావు స్టూడియోకి ఆయన ఛాంబర్లోకి. 7:30కి వెళ్ళిపోయండి, జస్ట్ అరగంట చెప్పాడు నేను కథ. ఫీల్ అయిపోయాను నేను, సూపర్గా ఉందయ్యా, ఓ ప్రేమ నగర్ కథ కనిపిస్తుంది నాకు దీంట్లోనూ. ప్రిపేర్ అయిపోయింది, ఇంక 2 ఆలోచన వద్దన్నాడు అనేసి ఇంకా ఆ విధంగా ఆ కథలు పక్కన పెట్టారంటే ఆ కాలనీ అప్పుడు మేము కాలనీ సెట్ వేసేసాం కదా సార్. అది ఏం చేశారంటే అప్పుడు క్షేమంగా వెళ్ళి రామంగా సినిమా ఓకే దానికి వాడారు నా కాలనీ సెట్ అండి. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I Dream. And don't forget to subscribe to iDream.